మనకు పౌర్ణమి ఈ నెలలో 2 రోజులు వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మనకు 30వ తారీఖు రోజున మధ్యాహ్న కాలం పౌర్ణమి ప్రారంభమవుతుంది. అలాగే 31వ తారీఖు అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు అంటే 12 గంటల 56 నిమిషాల వరకు పౌర్ణమి గడియలనేటటువంటివి ఉండబోతున్నాయి. కనుక ఇది 2 రోజులుగా భావన చేసుకుంటూ ఉంటారు. అంటే శనివారం మధ్యాహ్నం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం ముగుస్తూ ఉంటుంది. కాకపోతే పౌర్ణమి ఘడియలు అనేటటువంటివి ఎంతవరకు ఉంటాయో ఆ ఘడియల వరకు పౌర్ణమి అనేటటువంటిది మనం ఉపయోగించుకోవచ్చు. విశేషంగా అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమిని గనక మనం ఉపయోగించుకున్నట్టయితే, ఈ పౌర్ణమిని గనక మనము సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే గనక ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే గనక అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటిది. అందులోనూ అధిక మాసం అనేటువంటి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మాసం. ఎందుకు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని అంటే గనక సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు, చాంద్రమానం ప్రకారం 354 రోజులు. ఈ రెండిటికి వేరియేషన్ 11 రోజులు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు గడిస్తే 11 × 3 33 రోజులు. అంటే మనకు ఈ సంవత్సరంలో 33 రోజులు అధికంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సంవత్సరానికి 12 నెలలు అవుతుంటే మన ఈ యొక్క తెలుగు సిద్ధాంతం ప్రకారం మన సౌరమాన సిద్ధాంతం ప్రకారం మనకు ఈ సంవత్సరం 13 నెలలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే పండుగలు కూడా వెనక్కి ముందుకి జరుగుతుంటూ ఉండేటటువంటి పరిస్థితులు, అంటే ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ అధిక మాసము చాలా వైశిష్టమైనటువంటిది. కాబట్టి దీన్ని సరిగ్గా మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అని అంటే కనుక ఈ యొక్క మాసము జప, తప, హోమాది క్రతువులకు, దాన ధర్మాలకు, పూజాది విధానాలకు పెట్టినటువంటి పేరు అధిక మాసము. ఈ